హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సిఎస్డి లైవ్ పోస్ట్. ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఫినాన్షియల్ సేఫ్టీ టిప్స్. మనీ ఎర్న్ చేయడం ఓకే, బట్ మనీని ప్రొటెక్ట్ చేయడం అంటే ఫినాన్షియల్ సేఫ్టీ. అది మనకి లైఫ్ లాంగ్ సెక్యూరిటీ ఇస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్ట్. ఫినాన్షియల్ సేఫ్టీ అంటే ఫస్ట్ స్టెప్ ఎమర్జెన్సీ ఫండ్. లైఫ్లో ఎమర్జెన్సీస్ ఎప్పుడు వస్తాయో తెలీదు. జాబ్ లాస్, మెడికల్ బిల్, సడన్ రిపేర్స్. సో అట్లీస్ట్ 3 to 6 months ఎక్స్పెన్సెస్ అయినా సేవ్ చేసి సపరేట్ అకౌంట్లో మెయింటైన్ చేయండి. ఎమర్జెన్సీ ఫండ్ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ తక్కువ, డెట్ లేకుండా మేనేజ్ చేయగలరు. అయితే ఈ ఎమర్జెన్సీ ఫండ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. నెక్స్ట్ ఫినాన్షియల్ సేఫ్టీ టిప్: అవాయిడ్ హై ఇంట్రెస్ట్ లోన్స్. క్రెడిట్ కార్డ్ ఓవర్ డ్యూ, పేడే లోన్స్, ఇన్స్టాంట్ లోన్ యాప్స్, వీటి ఇంట్రెస్ట్ రేట్స్ 24% నుండి 36% వరకు ఉంటాయి. సో మీరు రేపు లోన్ రీపే చేయలేనప్పుడు ఈరోజు అప్పు చేయకండి. డెట్ని కంట్రోల్లో పెట్టే ఎవరైనా ఫినాన్షియల్లీ సేఫ్గా ఉంటారు. టిప్ నెంబర్ 3: డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని ఒక సామెత ఉంది. మనీకి కూడా సేమ్ ఈ రూల్నే వర్తిస్తుంది. మీ మనీ అంతా ఇంట్లోనే పెట్టొద్దు, ఒకే బ్యాంక్లో పెట్టొద్దు, మనీ అంతా సింగిల్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టొద్దు. డైవర్సిఫికేషన్ చేయండి. డైవర్సిఫికేషన్ అంటేనే సేఫ్టీ. ఒక బ్యాంక్ ఇష్యూ వచ్చినా, ఏదైనా ఇన్వెస్ట్మెంట్లో కనుక లాస్ అయినా, ఆర్బీఐ ఫ్రీజ్ అయినా, అట్లీస్ట్ మిగతా వాటిలో ఉన్న మనీ అయినా సేఫ్గా ఉంటుంది. టిప్ నెంబర్ 4: ఇన్సూరెన్స్ అనేది బిగ్గెస్ట్ సేఫ్టీ టూల్. ఇన్సూరెన్స్ అంటే కాస్ట్ కాదు, ప్రొటెక్షన్. కంపల్సరీగా ఈ ఇన్సూరెన్స్లు అందరి దగ్గర ఉండాలి. మీ మీద ఆధారపడిన వారు ఉంటే, అంటే డిపెండెంట్స్ ఉంటే, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీ మెడికల్ బిల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఖచ్చితంగా వెహికల్ ఇన్సూరెన్స్ మాత్రం తీసుకోవాలి. మ్యాండేటరీ అండ్ సేఫ్టీ. ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ వస్తే చాలు, మీ 10 years సేవింగ్స్ అన్నీ ఖతమైపోతాయి. సో ఇన్సూరెన్స్ అనేది మీకు మీ బ్యాంక్రప్ట్ అవ్వకుండా ఉండడానికి మధ్యలో గోడ లాంటిది. సో ఖచ్చితంగా ఇన్సూరెన్స్ని తీసుకోండి, నెగ్లెక్ట్ చేయకండి. టిప్ నెంబర్ 5: సేఫ్టీ అంటే ఓన్లీ మనీ కాదు, డాక్యుమెంట్స్ కూడా. మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ డాక్యుమెంట్స్, ఇన్వెస్ట్మెంట్ పేపర్స్, ఇన్సూరెన్స్ పాలసీ, ప్రాపర్టీ పేపర్స్, ఇవన్నీ ఒక ఫోల్డర్లో సేఫ్గా ఉంచుకోండి. గూగుల్ డ్రైవ్లో కూడా సేఫ్ ఫోల్డర్లో బ్యాకప్తో పెట్టుకోండి. డాక్యుమెంట్స్ సేఫ్ ఉంటే మీ మనీ కూడా సేఫ్. బివేర్ ఆఫ్ స్కామ్స్ అండ్ ఫ్రాడ్స్. రోజు రోజుకి స్కామ్ చేసే వాళ్ళు ఇంకా స్మార్ట్ అవుతున్నారు. సో మీరు కూడా ఎంత స్మార్ట్గా ఉండాలంటే అంత స్మార్ట్గా ఉండాలి. అప్పుడే మనము వీటన్నిటిని తిప్పికొట్టగలము. సో మీ ఓటీపీలు అనేవి ఎవరికి షేర్ చేయకండి. మీకు వచ్చిన ఎటువంటి లింక్స్ మీద క్లిక్ చేయొద్దు. ఎవరైనా జాబ్ ఇస్తాము, మనీ డిపాజిట్ చేయండి, అది ఇది అని ఏదన్నా మనీ డిపాజిట్ గురించి కానీ ఓటీపీల గురించి మాట్లాడితే చెయ్యొద్దు. ఏవి పడితే ఆ యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. మీకు బాగా ట్రస్ట్ ఉన్న యూపీఐ యూజర్స్కి మాత్రమే యూపీఐ పేమెంట్స్ చేయండి. ఏదైనా మీకు సస్పీషియస్గా అనిపిస్తే వెంటనే నో చెప్పండి, ఎందుకంటే ఫినాన్షియల్ సేఫ్టీనే ఫస్ట్ కాబట్టి. టిప్ నెంబర్ 7: ఫినాన్షియల్ సేఫ్టీ అంటే నాలెడ్జ్. మనీ గురించి తెలిసిన వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని వెల్కమ్ చేయగలరు. మరి ఫినాన్షియల్ నాలెడ్జ్ కోసం ఫినాన్షియల్ బుక్స్ చదవండి, మనీ రిలేటెడ్ వీడియోస్ చూడండి, ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోండి. బడ్జెటింగ్, సేవింగ్, ఇన్వెస్టింగ్ అని బేసిక్స్ అన్నీ తెలుసుకోండి. వీటి గురించి నాలెడ్జ్ ఉంటే లాంగ్ టర్మ్ సేఫ్టీ. టిప్ నెంబర్ 8: కీప్ 2 బ్యాంక్ అకౌంట్స్. ఒక అకౌంట్లో డైలీ ఎక్స్పెన్సెస్, బిల్స్, సెకండ్ అకౌంట్లో ఓన్లీ సేవింగ్స్కి, ఇన్వెస్ట్మెంట్స్కి యూజ్ చేయండి. ఎందుకంటే సేవింగ్స్ మనీ సపరేట్గా ఉంటే సైకలాజికల్లీ టచ్ చేయరు. సో ఇలా 2 బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం వల్ల సేఫ్టీ ఉంటుంది, డిసిప్లిన్గా ఉంటారు. టిప్ నెంబర్ 9: ఆల్వేస్ హ్యావ్ ఏ ప్లాన్ బి. ఫైనాన్షియల్ సేఫ్టీకి ప్లాన్ బి మస్ట్ అండ్ షుడ్. సైడ్ ఇన్కమ్, స్కిల్స్, ఎమర్జెన్సీ క్యాష్, బ్యాకప్ ఇన్వెస్ట్మెంట్స్, బ్యాకప్ జాబ్ ఆప్షన్స్, ఇలా ప్లాన్ బి ఎప్పుడూ రెడీగా ఉండాలి. లైఫ్ అన్ప్రెడిక్టబుల్, ప్లాన్ బి మేక్స్ యూ అన్షేకబుల్. సో ఇవన్నీ సింపుల్.
కానీ ఎక్స్‌ట్రీమ్‌లీ పవర్‌ఫుల్ ఫినాన్షియల్ సేఫ్టీ టిప్స్ ఫాలో అయితే మీ వెల్త్, పీస్ అండ్ ఫ్యూచర్ అన్నీ సేఫ్‌గా ఉంటాయి. ఇలాంటి మరిన్ని యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనక మీకు కొంచెమన్నా యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి. నా ఛానల్‌ని ఫాలో అవ్వండి.